ప్రైజ్ ది లార్డ్. దైవ మర్మములు జనవరి 2. మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడి. లూకా 10:17-20 వరకు. ప్రభు మన పేర్లు పరలోకమందు వ్రాసి ఉన్నాడు అనున్నదియే నిజమైన ఆనందమునకు ఆధారమని మన ప్రభు చెప్పుచున్నాడు. నిజమైన పర సంబంధమైన ఆనందమునకు ఆధారం ఇదియే. ఇదే సత్యము మనకు చెప్పన సత్యమును మహిమాయుక్తమైన ఆనందమును కలిగించును. అనగా ఆనందమును ఎవరునూ మన యొద్ద నుండి తీసివేయలేరు. ఇదే ఆ ఆనందము యొక్క ప్రారంభం. హింస కానీ, వ్యాధి కానీ, దారిద్ర్యము కానీ, శ్రమ కానీ మరి ఏదియూ అట్టి ఆనందమును తీసివేయజాలదు. యేసుక్రీస్తు ప్రభు జీవగ్రంథమందు నీ పేరు వ్రాసి ఉన్నాడా? మేకులు గుర్చబడిన తన చేతులతోనే వ్రాసి ఉన్నాడా? లేని ఎడల నీ పాపముల విషయమై పశ్చాత్తాపపడము. ఆయన రక్తంలో కడుగబడుము. ఆయన నీతి వస్త్రములు ధరించుకునుము. అటు పిమ్మటనే నీ పేరు అక్కడ వ్రాయబడును. దయచేసి ఆలస్యం చేయకుండా మీ పేరులో జీవగ్రంథమందు వ్రాయబడినట్లు నిశ్చయపరచుకునుడి. ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు. యెషయా 61:10. ఈ వస్త్రములు ధరించినప్పుడే మనకు పరిపూర్ణ ఆనందం లభించును. ఎక్కడున్నను సజీవుడైన దేవునికి మొరపెట్టుకున్నట్టుకు ధైర్యము, స్వాతంత్రమును కలిగించును. అది మన ప్రభు యొక్క నీతి జీవమై ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవమే మన ఆత్మ ధరించు వస్త్రములు. మనం ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడే మనము వాటిని ధరించగలుగుతాము. మనము బహుగా ఆనందించినది దీని యందే.